రోజులు కానీ 3 రోజులు కానీ 1 రోజు కానీ కూర్చోబెడతారు. ఇప్పుడు అంతసేపు కూర్చొని చేయడానికి ఎవరికి టైం ఉండలేదు కాబట్టి కాలం వెంబడి పరిగణించుకుంటాం కాబట్టి సూక్ష్మంలో మోక్షం వచ్చే ఏదైనా నోము కానీ వ్రతము కానీ తపస్సు కానీ చెప్పండి మహానుభావ అని సూత్రుల వారిని సౌనికాది మహారుషులందరూ అడిగారు. అప్పుడు సూత్రుల వారు చెప్తున్నారు, అయ్యా భూలోకంలో విష్ణుమూర్తి వారి తాలూకా రూపంతో సత్యనారాయణ స్వామి వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. ఏ మానవులైతే ఆ వ్రతాన్ని చేసుకుంటారో వారు బ్రతికి ఉన్నంతకాలము సర్వసుఖాలు అనుభవించుతారని సూత్రుల వారు తెలియజేశారు. అప్పుడు సౌనికాది మహర్షులు అంటున్నారు, ఏమండి సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు, ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చేయాలి, ఏమేం పదార్థాలు కావాలి, విధి విధానం అంతా తెలియజేయండి అంటే సూత్రుల వారు చెప్తున్నారు, నాయన వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాన బ్రాహ్మణులు క్షత్రియులు అంటే రాజులు, వైశ్యులు అంటే కర్ణాలు కాలింగులు శూద్రులు కాపులు కపుల 4 వర్ణాల వారు ఆడ మగ తేడా లేకుండా వ్రతాన్ని చేసుకోవచ్చును అంటే సూత్రుల వారిని అడుగుతున్నారు, స్వామి ఏమేం పదార్థాలు కావాలంటే నాయన వ్రతాన్ని చేయడానికి ముందుగా కావలసినది గోధుమ ఆవు పాలు అవనెయ్యి పంచదార సరి సమానంగా తెప్పించుకుని స్వామివారి ప్రసాదాన్ని తయారు చేయించి కొత్త వస్త్రంపై శక్తి వడ్లు అంటే పూర్వకాలంలో మిల్లులు లేవు కాబట్టి బియ్యం పోసుకునే వాళ్ళకి బదులుగా ధాన్యం పోసుకునే వాళ్ళు. ఇప్పుడు మిల్లులు వచ్చాయి కానీ బియ్యం పోసుకుంటున్నారు. స్వామివారి కలిసిన బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ఎత్తడితో కానీ లేకపోతే మట్టితోనైనా ప్రతిష్ఠ చేసుకుని స్వామివారి పూజా కార్యక్రమాలని భక్తి శ్రద్ధలతో జరిపి ఆ కథ శ్రద్ధగా విని ఆ ప్రసాదం తను భుజించి అందరికీ పెద్ద పెట్టాలి. ఎంతమంది కలిసినా కూడా సాయంకాలం అయితే హాయిగా ఆక్షేపించుకో కైలాసగిరికో వెళ్ళిపోవాలని అనుకోకుండా వ్రతం చేసిన రోజు సాయంకాలం ముందుగా చేయవలసినది భజన కార్యక్రమం లేదా విష్ణు సహస్రనామ పారాయణ లేదా భగవద్గీత శ్లోక పారాయణ. ఇంకా మనకు ఓపుకుంటే రాత్రి 12 గంటల వరకు తెలిసి ఉంటాం కాబట్టి హరికథ కాలక్షేపం. పూర్వకాలంలో రేడియోల్లోని ఆదివారం పూట రాత్రి 9కో 10కో ఇచ్చేవాళ్ళు. మీ అమ్మగారు వినుంటారేమో, హరికథ కాలక్షేపం అని ఉండేది. ఆదిభట్ల నారాయణదాసు మన శ్రీకాకుళం వాస్తవ్యులే హరికథను నిలబెట్టారు. అది 1 గంటో గంటన్నర ఉండేది. అటువంటి హరికథ కాలక్షేపంగా పెట్టుకొని వినాలి. ఈ విధంగా వ్రతం చేయాలని అన్నారు. స్వామి ఎప్పుడు చేయాలంటే సూత్రుల వారు చెప్పినారు, నాయన మానవుడు ముందుగా భూమి మీద ఉండవలసిన గూడు అంటే ఇల్లు కట్టి వ్రతం చేయాలి. ఇల్లు కట్టి పెళ్లి చేయమన్నారు కాబట్టి వివాహం జరిగిన తర్వాత వ్రతం చేయాలి. వివాహం జరిగిన తర్వాత వచ్చే మొదటి శోభ కార్యక్రమం సంతానం కలుగుతుంది. ఏ పేరైతే పేర్కొన్నామో ఆ పేరుతో ముందుగా వ్రతం చేయాలి. పిల్లల పేరున మనం ఏం చేస్తున్నాము, పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా, పక్క నుంచి షాప్ వెళ్ళినది కేకుల వాసన వస్తున్నది, కేకులు తినడానికి పిల్లవారికి కత్తి ముందు ఇస్తున్నాం. కాకుండా పుట్టినరోజు నాడు వాళ్ళ పేరు మీద వ్రతం చేసి పువ్వులు పళ్ళు ఇస్తే సున్నితంగా మృదువుగా తయారవుతాయి కాబట్టి వాళ్ళ చేత ముందుగా వ్రతం చేయించాలి. ఆ తర్వాత ఇంకెప్పుడు చేయాలి, తీర్థయాత్ర వేసమని ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్థయాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత వ్రతం చేసేవాళ్ళు. పూర్వకాలంలో కాశీ వెళ్ళొస్తే గంగ పూజ, అలాగే స్వామివారి కొండకు వెళ్ళొస్తే 7 కొండల పూజ అనేవారు. 7 కొండలు ఏమిటంటే 7 లాడులు తెచ్చుకునేవాళ్ళు, అక్కడ పెట్టుకునేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు, అందరికీ పంచిపెట్టేవాళ్ళు, తను తినేవాళ్ళు. ఇప్పుడు ఇబ్బంది లేదు, ఆన్లైన్లో తెస్తున్నాడు, వాడి మధ్యలో కొద్దిగా ఎలగలికన్నా మనం పవిత్రంగా భావించి ముందుగా తినేస్తున్నాం. కానీ కొండకు వెళ్ళొచ్చిందో తప్పనిసరిగా పూజ చేయాలి. అలాగే ఇంకెప్పుడు చేయాలంటే ప్రతి నెల వచ్చే 2 ఏకాదశి పౌర్ణమి తిథులందును మనకు సావకాశం ఉంటే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి గోధువులకు ఆ ముహూర్తం అంటారమ్మా. ఆవులు ఇంటికి చేరుకునే వేళ సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చేసే వ్రతము అత్యంత ఫలప్రదం. అంతవరకు ఉపవాసం ఉండలేం కాబట్టి వేగంగా చేసుకోవడం ప్రారంభించాం. ఇలాగా వ్రతం చేయాలని ఆయన అని సూత్రవారు తెలియజేశారు. అప్పుడు సౌనికాది మహారుషులు అందరూ అంటున్నారు, ఏమండి సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు, ఎవరు చేయాలో ఎప్పుడు చేయాలో ఏమేమి పదార్థాలు కావాలో చెప్పారు. కానీ ఇంతకుముందు ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా, చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందంటే సూత్రవారు చెప్తున్నారు, నాయన అందుకు ఇంకొక కథ ఉన్నది, రేపు చెప్తానని సూత్రవారు వెళ్ళిపోయారు. నేను రేపు వస్తానా, నువ్వు మళ్ళా కూర్చుంటావా, కూర్చోలేవు కదా, కాబట్టి రేపే కాకుండా ఈ రోజే ఈ రోజే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుందామని సూత్రవారు 2వ కథలో చెప్పడం ప్రారంభించారు. ఇది రేవాకండే సత్యనారాయణ స్వామి కదా ప్రథమోధ్యాయమాబ్ధ. నాయన 2 అక్షరాలు స్వామివారి పాదాల మీద వేసి మిగతా వాళ్ళందరూ పట్టుకోండి, మా లాస్ట్ వేదులు భద్రంగండవాని సౌనికాది మహట్లు అంటున్నారు, ఏమండి ఇంతకుముందు ఎవరు ఈ వ్రతాన్ని చేశారు, ఎటువంటి ఫలితం వచ్చిందంటే సూత్రవారు చెప్తారు, నాయన ఇంతకుముందు ఎవరైతే వ్రతం చేశారో వారి కథ కూడా చెప్తామని చెప్పడం ప్రారంభించారు. మనకందరికీ తెలిసిన మహాపట్టణం ఉన్నది. ఆ పట్టణంలోనే
ఈ కథలన్నీ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రదీప్ కుమార్ గారు ఆ పట్టణం పేరు చెప్తారు. చెప్పిన వెంటనే నాకు వచ్చిన జీతంలో సగం ఇచ్చేస్తాను. కాశీ మహాపట్టణం, అంతకన్నా మించిన పట్టణం ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు. ఇవన్నీ నగరాలు. నగరాలు అంటే చిన్న చిన్న గ్రామాలన్నీ కలిస్తే నగరం అవుతుంది. కానీ పుట్టుకతోనే కాశీ మహాపట్టణం అయింది. ఎలాగంటే కాశీ నుంచి ప్రయాగరాజ్ వరకు కూడా 120 కిలోమీటర్ల విస్తీర్ణం రౌండ్గా గీస్తే ఉంటుంది. దాన్నంతా కూడా కాశీ మహానగరం అనే అనేవాళ్ళు. కాబట్టి ఆ కాశీ మహానగరంలోని కథలన్నీ ప్రారంభమయ్యాయి. ఈ సత్యనారాయణ స్వామి కూడా అక్కడే ప్రారంభమైంది. పూర్వకాలంలో మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఇటువంటి రాబడి రాని కారణంగా తన కుటుంబాన్ని పోషించుకునే మార్గం లేక భవన భిక్షాందేహి గ్రామం అంతా భిక్షాటన చేసుకుంటున్నాడు. వచ్చిన దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇలాగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కష్టపడుతున్నాడు. గంగా నది ఒడ్డున ఇసుక దెబ్బల మీద కూర్చుని నారాయణ నా జీవిత కాలమంతా కష్టాలమయమైన అని భగవన్నామ స్మరణ చేసుకున్నాడు. భగవంత బ్రాహ్మణ ప్రియ ఎప్పుడైతే హరినామ స్మరణ చేసుకున్నాడో స్వామివారి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి నాయన కష్టే సత్యనారాయణ స్వామి కష్టాల్లో ఉన్నప్పుడు విష్ణుమూర్తి వారి తాలూకా సత్యనారాయణ స్వామి వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని చేసుకో, నీకున్న కష్టాలు తీరుతాయని వ్రతాన్ని చేయవలసిన విధానం ఎవరెవరు చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో ఏమేమి పదార్థాలు కావాలో చెప్పి స్వామివారి అంతర్ధానం కనిపించకుండా మాయమైపోయారు. బ్రాహ్మణుడు అనుకున్నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి వారి రూపమే వచ్చి చెప్పినట్టుగా భావించి ఇంటికి వెళ్ళి భార్యాపుత్రుడు చెప్పాడు. ఒక మహానుభావుడు కనిపించి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోమన్నారు. చేసుకుంటే కష్టాలు తీరుతాయన్నారు. రేపు తెల్లవారి ఆ వ్రతాన్ని చేద్దాం అని మనసులో సంకల్పించుకుని వేకువజామున లేచి ఒక ఎత్తడి చొమ్ము సోమేది శుభ్రంగా వీధిలోకి వెళ్తూ సత్యనారాయణ స్వామి నా దగ్గర చింతాక్రాంత బంగారం కానీ గోపాలం అంత భూమి కూడా ధనం లేదు. ఈ రోజు భిక్షాటన చేసుకుని వచ్చిన ధనంతో నీ వ్రతాన్ని చేస్తాను మహానుభావ అని మనసులో సంకల్పించుకుని గ్రామంలోకి వెళ్ళాడు. ఒక ముత్తైదు పిలిచింది. ఏమండి పంతులు గారు, నేను షోడశ వరదానాలు 16 ఫలాలు లోమించుకుంటాను తీసుకోండి అని చెప్పి వెళ్ళి ఆ పూజ చేయించి ఆవిడిచ్చిన దక్షిణ తాంబూలాలు తీసుకున్నాడు. ఇంకో ముత్తైదు పిలిచింది. ఏమండి పంతులు గారు, నేను చిన్న కుంకుమ పూజ చేసుకుంటున్నాను, మీరు చేయించండి. వెళ్ళారు. ఆవిడ చెప్పిన కార్యక్రమం కూడా చేసుకున్నారు. ఇలాగన బ్రాహ్మణుడికి హరినామస్మరణ చేయడం వల్ల ఏదో ఒక కార్యక్రమం అవుతూనే ఉన్నారట. సాయంకాలం వరకు కార్యక్రమాలు అయ్యేసరికి అధికంగా ధనం వచ్చింది. ఎంత వచ్చిందంటారు? సంవత్సర గ్రాసము. సంవత్సర గ్రాసం అంటే ఒక కుటుంబం కూర్చుని తింటే ఎంత ధాన్యం ఖర్చు అవుతాయో పూర్వకాలంలో అంత నిల్వ చేసుకునేవాళ్ళు కాబట్టి అంత ధనం ఒకసారే వచ్చిందట. ఓహో ఇదంతా స్వామివారి మహత్యంలాగా ఉందని బజారుకు వెళ్ళి పూజకి ప్రసాదానికి కావలసిన సామాగ్రి తీసుకుని ఇంటికి ప్రయాణం అయ్యాడు. ఇంటి దగ్గర హాయిగా భార్యామను వేసింది. ఇంటి చుట్టూ గోమయము ఆవు పేడ తెచ్చి ముగ్గులు పెట్టి అలికారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ప్రదీప్ గారు ఖర్చులు చేసుకున్నారు కాబట్టి రేపొద్దున వాళ్ళ ఆవిడ ఆవు పేడ తెస్తే కలువ అవుతుందేనో కంపు పడుతుందని ముందే పిరాయిస్తాడు. అలా కాకుండా గోమయమతాలకి ముగ్గులు పెట్టి ఇంటి చుట్టూ జేగుడు రంగు ముగ్గులు అంటే ఎర్రమట్టి బెడ్డలతో పూర్వకాలం పెట్టేవాళ్ళు. సింధూర వర్ణం. ఎందుకంటే ఎటువంటి దృష్టి దోషాలు పీడా దోషాలున్నా ఆంజనేయ స్వామి బొట్టిగా భావించి పెడితే ఎటువంటి దోషాలు రావని పెట్టేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి కాబట్టి 4 సంవత్సరాల వరకు మగవాడు పట్లు దొరకక్కర్లేదు, ఆడవాళ్ళు గచ్చులు కడగక్కర్లేదు, మాపు పెట్టి తుడి చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా శుభ్రంగా చేకూరు రంగు ముగ్గులు పెట్టి భర్తరాకు గురించి ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే పంతులు గారు పెద్ద పెద్ద సంచీలు తెచ్చుకున్నారు కాబట్టి ఎంత సామానైనా పట్టుకెళ్ళిపోతున్నారు. పూర్వకాలంలో సంచీలు లేవు కాబట్టి ఈ తువ్వాళ్ళే మూట కట్టి ఎడమూట పెడమూట అంటారు. అంటే ఇటొక మూట ఇటో మూట పెట్టుకుని వెళ్ళేవారు. అలాగే ధనం పట్టుకుని ఇంటికి చేరుకున్నారు. ఏమిటంటే ఇంత ధనం వచ్చిందంటే అందరూ నాకే కార్యక్రమాలు ఇచ్చారు. ఇదంతా స్వామివారి మహత్యంగా భావించి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇద్దరూ చేసుకుని చుట్టుపక్కల వారందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టి వ్రతాన్ని చేయవలసిన విధానం తెలియజేశాడు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి చేసుకున్నాడో కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయో తెలియని విధంగా ఈ బ్రాహ్మణుడికి ధన సంపాదన కలిగింది. ఈ వ్రతం చేసుకున్న తర్వాత నాకున్న కష్టాలు తీరే కదా, మరొక్కసారి వ్రతం చేసుకుందామని ఒకరోజు మధ్యాహ్న కాల సమయంలో వ్రతాన్ని చేసుకుంటున్నాడు. ఇలా వ్రతం అవుతుంటే కరలకావిడ అమ్ముకుని జీవించేవాడగుడు వీరుగుండా విద్దు పంతులు గారు పూజ చేస్తున్నారని కూర్చున్నాడు. నలుగురితో వాటి ప్రసాదం తీసుకుని బ్రాహ్మణోత్తమ
ఏమి పూజ ఎందుకు చేస్తున్నారంటే బ్రాహ్మణుడు చెప్తున్నారు, నాయన కష్టే సత్యనారాయణ స్వామి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మహానుభావుడి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమన్నాడు, నేను చేసుకున్నాను, నా కష్టాలు తీరాయి, అందుకే మరలా చేసుకుంటున్నాను. కరళకాడివాడు అడిగాడు, బ్రాహ్మణోత్తమ నేను శూద్రుడిని కాపువాడిని వ్రతం చేయవచ్చా? నాయన ఈ వ్రతం చేయడానికి జాతి మత కుల వర్గ భేదాలేవి తెలియచేయలేదు, అందరూ చేసుకోవచ్చును. కరళకావిడి వాడి ఇంటికి వెళ్ళి భార్యాపుత్రులు చెప్పారు, మన పంతులు గారు ఏదో పూజ చేస్తే కష్టాలు తీరుతాయన్నారు కాబట్టి రేపు తెల్లవారి వ్రతం చేద్దాం, ఏర్పాటు చేయమని చెప్పి నిద్రపోయాడు. వేకువజామున లేచి కాలకుర్చాలు తీర్చుకుని ఒక గొడ్డలు భుజానికి వేసుకుని అడవికి వెళ్ళి పేరు తెలియని చెట్టును కొట్టాడు. కరళకావిడి భుజానికి ఎత్తుకుని, సత్యనారాయణ స్వామి ఈ కరళకావిడి అమ్మగా వచ్చిన ధనంతో నీ తాలికి వ్రతాన్ని చేస్తాను మహానుభవ అని మనసులో సంకల్పించుకుని వీధిలోకి వెళ్ళాడు. కర్రలు కాస్త మంచి గంధం చెక్కలుగా మారిపోయాయి. గ్రామం దగ్గరికి వచ్చేసరికి మంచి గంధం చెక్కలు పచ్చిగా ఉంటే ఎక్కువగా వాసన వస్తుంది కాబట్టి గ్రామంలో అందరూ పిలిచారు. ఎవడో మంచి గంధం చెక్కలు తెచ్చుకుంటున్నారు అనుకున్నారు. ఎవరికి కావాలండి? రైతులకు అక్కర్లేదు, శరాబులకు అక్కర్లేదు, బ్రాహ్మణులకు అక్కర్లేదు, వైశ్యులకి షావుకారులకి మారు వర్తకానికి ఉపయోగపడతాయి కాబట్టి రోజు కన్నా అధికంగా ధనం ఇచ్చి వాళ్ళు కొన్నారు. ఏమంటారా, రోజు ₹1 పావలా ఉండేది, ఈ రోజు ఎంత ధనం వచ్చింది? ఇదంతా స్వామివారి మహత్యంగా భావించి ఆ ధనాన్ని పట్టుకుని పంతులు గారి వెళ్ళి చీటీ రాసుకొని సామాన్ తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కరళకావిడి వాడు చేసుకున్నాడు. ఎప్పుడైతే వ్రతం చేసుకున్నాడో మరుచోటి రోజు నుంచి అందరూ వాడింటికి వస్తున్నారు. నాయన పలానా రోజు మా ఇంటి దగ్గర చిన్న శుభ కార్యక్రమం ఉన్నది, ఇంకా ఇండియన్ గ్యాస్ HP గ్యాస్ క్యాటరింగ్లు తయారవ్వలేదు, ఆడవాళ్ళు కళ్ళు మండకుండా ఉండడానికి కొద్దిగా కర్రలు పెట్టిన ఆయన ఎండు కర్రలను తెచ్చి దానం ఇస్తున్నారు. ఏమిట్రా, నేను రోజు వీధిలోకి వెళ్ళేవాడిని, అందరూ నా ఇంటికే వచ్చి కొంటున్నారు. ఇదంతా స్వామివారి మహత్యంగా భావించి ఒక చిన్న హుండీ పెట్టాడు. హుండీలో కొద్దిగా ధనం వేసుకుని హుండీ నిండిపోయిన తర్వాత ఆ ధనంతోనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించుకుని బ్రతికి ఉన్నంతకాలము సర్వసుఖాలు అనుభవించి గతించబోయిన తర్వాత విష్ణులోకమైన వైకుంఠానికి చేరుకున్నారు సుమా అని రెండవ కథలో అనుకున్న వెంటనే వ్రతము చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మనకి సూతుల వారు తెలియచేశారు. ఇది శ్రీ శివారామఖండే సత్యనారాయణ స్వామిల తృతీయోధ్యాయ ప్రారంభ. గోవింద. ఏమండి, ఇంతకుముందు రాజులు గాని షావుకారులు గాని ఈ వ్రతాన్ని చేశారా? ఆ కథ ఏదైనా ఉంటే చెప్పండి అంటే సూతుల వారు చెప్తున్నారు, నాయన ఇంతకుముందు రాజులు షావుకారులు కూడా ఈ వ్రతాన్ని చేశారు, ఆ కథ కూడా చెప్తానని ప్రారంభించారు. పూర్వకాలంలో ఉల్కాముఖుడనే రాజుగారు ఉన్నారు. ఈ రాజుగారికి సంతానం కలగలేదు. సంతానే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ నోట ఏ నోట విని రాజుగారు వ్రతం చేస్తామని మంత్రి గారు చెప్తారు. మంత్రి గారు అంటున్నారు, రాజుగారు మీరు వ్రతం చేస్తే కోట చాలా అంతమంది జనం వస్తారు. స్వర్ణభద్ర నది గంగా నది ఉపనదిగా పూర్వకాలంలో ఉండేది. కాలగర్భంలో ఒక్కొక్క రాజు వచ్చి ఒక్కొక్క నదికి ఒక్కొక్క పేరు పెట్టుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఆ స్వర్ణభద్ర నది ఎక్కడుందని నన్ను అడగండి, మ్యాప్లో కూడా చూపించలేను. అటువంటి నది ఒడ్డున పాకా పందిర్లు వేయించి వచ్చిన బంధుగణానికి భోజన వసతి ఏర్పాటు చేసి మరలా రాజుగారు కూర్చుని సత్యనారాయణ స్వామి చేసుకుంటున్నారు. ఎప్పుడైతే వ్రతం జరుగుతుందో అక్కడ పెద్ద యాత్రా స్థలంలా కనబడుతున్నారు. ఈ నది గుండా పడవల ద్వారా ఇతర దేశానికి వ్యాపారానికి వెళ్తున్న సాధు అనే షావుకారు చూశారు. ఇక్కడ ఏదో యాత్రా స్థలంలాగుంది, నా సరుకులు అమ్మితే ధనం వస్తుందేమో అని చెప్పి అక్కడ వెళ్ళి పడవలు ఒడ్డుకి పెట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నాడు. అందరూ భక్తి శ్రద్ధలతో వ్రతం జరుగుతుంటే కూర్చున్నారు. నలుగురితో పాటు పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకుని రాజుగారు ఏం పూజ ఎందుకు చేశారని అడిగాడు. రాజుగారు చెప్తున్నారు, నాయన అపుత్రస్తి గతిర్నాస్తి సంతానే సత్యనారాయణ స్వామి వ్రత, సంతానం కలగాలనే కోరికతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నానని చెప్పేసరికి షావుకారు గారు విన్నారు, చాలా సంతోషించారు. అయ్యో నాకు కూడా సంతానం కలగలేదే, ఈ వ్రతాన్ని చేస్తే సంతానం పొందుతానేమో అని మనస్సులో అనుకుని కొద్దిగా ప్రసాదం పట్టుకుని ఇంటికి వెళ్ళి భార్య లీలావతి చేతిలో వేశాడు. భార్య ఆమెను అడుగుతున్నది, ఏమండి నాలా ఏమిటి ప్రసాదం అంటే షావుకారు గారు చెప్తున్నారు, అమ్మ ఫలానా రాజుగారికి సంతానం లేదు కదా, సంతానం కలగడానికి సత్యనారాయణ స్వామి చేసుకుంటున్నారు, అదేనమ్మా ప్రసాదం. లీలావతి అన్నది, ఏమండి నాదా మనకు కూడా సంతానం కలిగేది, వెంటనే చేద్దామంటే నేను ఇప్పుడు కార్యార్థమై వ్యాపారానికి బయట వెళ్తున్నాను, వచ్చిన తర్వాత సంతానం కలిగి వెంటనే చేద్దామని అని చెప్పి ఒక బంగారం రూపాయి
పసుపు గుట్టలో ముడుపు కట్టి సత్యనారాయణ స్వామి నాకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో ఆ వెంటనే నీ వ్రతాన్ని చేస్తానని మనసులో సంకల్పించుకుని ముడుపు వేసుకున్నాడు. లీలావతి ధర్మపరాయణి భర్తతో సుఖించి గర్భాన్ని దాల్చి 9వ మాసం దాటగానే చక్కటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. 11వ రోజు వచ్చింది. బాలసార నామకరణ మహోత్సవం జరిపించారు. అమ్మాయికి కళావతి అని పేరు పెట్టి అందరూ వచ్చి అమ్మాయి నోట్లో పాలు వేస్తున్న సమయంలో ఆడవాళ్ళకి పూజలన్నా నోములన్నా గుర్తుంటాయి కాబట్టి, ఏమండి నారా సంతానం కలిగితే వ్రతం అనుకున్నాం, సంతానం కలిగింది వ్రతం చేద్దామన్నదట. మగవాళ్ళేంటి వచ్చిన వాళ్ళు కూర్చున్నారా లేరా, టీలు వస్తున్నాయా లేరా, అందరికీ టిఫిన్లు వస్తున్నాయా లేరా, భోజనం ఆడపడుతుంది లేరా అనే బాధ్యతగా ఉంటారు కాబట్టి ఇప్పటికే భోజనం వేళ అయిపోయింది, మనం వ్రతం చేసుకుని కూర్చుంటే అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి వివాహ సమయంలో అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు అల్లుడు గారు సమేతంగా కూర్చుని చేద్దామని దాట వేశాడు. భర్తమాడు జవరారు నిల్లాలు ఊరుకుండిపోయింది. చుట్టాలు బంధువులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు మళ్ళా ఈ షావుకారి గారు మళ్ళా వ్యాపారానికి వెళ్ళి వస్తున్నారు. ఇలాగన 8 సంవత్సరాలు గడిచింది. పూర్వకాలంలో అష్టవర్షేడ్ భవేత్కన్య పుత్రవర్షాత్ పాలిత. ఆడపిల్లకి 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరం వచ్చిన వెంటనే వివాహం జరిపించాలి. పూర్వకాలంలో మన పుస్తకాల్లో చదువుకున్న బాల్య వివాహాలు అంటారు. కాబట్టి అమ్మాయి యుక్త వయసు వచ్చింది, వెంటనే పెళ్లి చేయాలని షావుకారు గారు 4 దూతల్ని 4 దిక్కులకి పంపించాడు. చెప్తున్నాడు, నాయన నాకు ఒక్కగానొక్క కుమార్తె ఉంది కాబట్టి ఇల్లరికమల్లుడు రావాలి, రూపవంతుడు గుణవంతుడు ధనవంతుడు ఇటువంటి పిల్లవాడిని వెతికి తీసుకుని రండిని ధనం ఇచ్చి 4 దిక్కులకి 4 దూతల్ని పంపించాడు. ఒక దూత తూర్పు దిక్కు కాంచనపురము అనే గ్రామం వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి షావుకారి గారు చెప్పిన షరతులు గారి పిల్లవాడు ఉన్నాడు. రూపవంతుడు ధనవంతుడు గుణవంతుడు ಎಲ್ಲರಿకీ కూడా వస్తాడు. అబ్బాయి తాలూకు చిత్రపటం అమ్మాయికి, అమ్మాయి తాలూకు చిత్రపటం అబ్బాయికి చూపించారు. ఆ కాలంలో అవే పెళ్లి చూపులు, ఎదురెదురుగా పెళ్లి చూపులు లేవు కాబట్టి ఇద్దరు ఒప్పుకున్న తర్వాత ఆకాశవంతమంత్రి భూదేవంత బయట వేసి మహావైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని అయితే జరిపించారు. కానీ హడావిడిలో స్వామివారి వ్రతాన్ని ఇద్దరు మరిచిపోయారు. స్వామివారి కోపం వచ్చింది. ఏమిట్రా వీళ్ళిద్దరూ సంతానం కలిగితే వ్రతం అన్నారు, సంతానం ప్రసారించారు, 11వ రోజు చేస్తామంటే వివాహ సమయంలో చేద్దామని దాటవేశాడు. ఎంతవరకు వ్రతం చేయలేదు, నా వ్రతాన్ని మరిచిపోయారు కాబట్టి కష్టము కలుగుగాక అని చిన్న శాపనిచ్చారు. ఏ దేవతలైనా మనల్ని శాపనార్థం ఇచ్చి బలి చేయాలనుకోరు. కష్టం కలిగితే దైవాన్ని ప్రార్థన చేస్తాం కాబట్టి కష్టం కలుగుగాక అన్నారు. అల్లుడు మావిడదులు కొన్ని రోజులు అయిన తర్వాత ఈ నగరంలో వ్యాపారం చేస్తే అధికంగా రావడం లేదు. చంద్రకేతు మహారాజు పరిపాలించుతున్న నగరానికి వెళ్దాం, అక్కడ రత్నాలు మాణిక్యాలు వైడూర్యాలు ధనరాశులు ఎక్కువగా ఉన్నాయి, వ్యాపారం చేస్తే అధికంగా లాభం వస్తుంది అని చెప్పి ఇద్దరు 2 పడవల నిండా అమ్మడానికి సరుకులు కొద్దిగా ధనం పట్టుకుని ఆ రాజుగారి పరిపాలించిన నగరానికి వ్యాపారానికి వెళ్లారు. అక్కడికి 3 రోజుల ప్రయాణం తర్వాత ఒడ్డుకు చేరుకున్నారు. చీకటి పడిపోయింది. ఈ రాత్రి నగరంలో వ్యాపారం చేస్తారు. ఇసుక డబ్బుల మీదే గుడారాన్ని వేసుకుని పడుకున్నారు. సత్యనారాయణ స్వామి తాలూకు మాయ వల్ల 2 మాయా దొంగలు ప్రత్యక్షమయ్యారు. రాజుగారు ధనాగారంలో చొరబడి కాపలాబడి చూస్తుండగా ధనం పట్టుకుని వచ్చి అల్లుడు మామ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వెచ్చిపెట్టి అంతర్ధానం కనిపించకుండా మాయమైపోయారు. కాపలాబట్లు అనుకున్నారు వీళ్ళిద్దరు దొంగలు మనల్ని చూసి పడుకున్నట్టు నటిస్తున్నారు అని చెప్పి వారిద్దరిని లేపి కాళ్ళు